పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు రిటైల్ వ్యాపారులు. నిబంధనలకు వ్యతిరేకంగా హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా కూరగాయలు అమ్ముతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చేసేదేమీ లేక కూరగాయలను వినియోగదారులకు ఫ్రీగా పంచిపెట్టి నిరసన తెలిపారు. కూరగాయలు తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. మార్కెట్ మొత్తం జనంతో కిక్కిసిపోయింది. అధికారులు తమకు న్యాయం చేయాలన్నారు రిటైల్ వ్యాపారులు. పావు కిలో, అర కిలో, 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు అన్నీ విక్రయిస్తున్నారు. హోల్సేల్ వాళ్ళు అన్నప్పుడు హోల్సేల్గా అమ్మంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాము. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి. వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1500 మందికి పంపిణీ చేసినాము. ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అంత మాల్ ఉన్నది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పంచేంత మాల్ మా దగ్గర మిగిలింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వింటలేదు. వాళ్ళు అట్టనే అమ్ముతాం, మీరు ఏం చేస్తారో చేసుకోరాదు కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు. అద్దకిలు ఇవ్వబట్టి 5 రూపాయల కొత్తిమీరకు సూరకాయ అన్నీ వాళ్ళే ఇవ్వబట్టి మొత్తం 12-1 దాకా సాయంత్రం కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. మా దగ్గరికి వచ్చి వదులుకుంటారు. పైసలు మీద పడతానని పనిపోతాను. 5 కిలోలు దాటి నాకు ఇచ్చేది ఉంటే ఎవరైనా అరకిలో అమ్ముకుంటారు. పొద్దున రాక మొత్తం అమ్మినాక మా దగ్గర ఎవరు కొంటారు? 10 రూపాయలు తక్కువ అంటే ఎవరైనా అటే పోతారు. ఇటు వచ్చే వాళ్ళు కొంటలేరు. 1 దాకా కూడా 100 రూపాయల గిరాకీ కూడా కాలేదు. 6 రోజులు 8 రోజులకు నాకు 6000 మీద పడ్డాయి. నాకే కలవబోతాను 10 కిలో.